జూలై 9th కలిసాను. ఆయన షెడ్యూల్ అంతా అయిపోయిన తర్వాత నైట్ 8 o'clock అలాగా వచ్చి నన్ను పిక్ చేసుకున్నారు. మా ఇంటి దగ్గర పిక్ చేసుకొని తీసుకెళ్లారు. రైల్వే కోడూరు నుంచి కడప రూట్ వెళ్దాం అనేసి అన్నారనమాట. రైల్వే కోడూరు టు కడప రూట్ 90 kilometers వస్తుంది. కడప వరకు 90 kilometers వస్తుంది. సో స్టార్ట్ అయ్యాము. మా బాబుతో మా కేర్ టేకర్ ఉంది. ఇన్ ద మీన్ వైల్లో ఆయన మళ్ళీ ఎందుకు కలవని అంటున్నావు, ఎందుకు మెసేజెస్కి అలా రెస్పాండ్ అవుతున్నావు, ఎందుకంత పొగరు చూపిస్తున్నావు అని చెప్పేసి ఈ మాటలు మాట్లాడారు. రాజంపేటకు వచ్చేసరికి రాజంపేట టు బాక్రాపేట మధ్యలో ఒక డార్క్ విలేజో మరి ప్లేసో నాకు ఐడియా లేదు, అక్కడ ఆపారనమాట. ఆపిన తర్వాత నేను ఎందుకు ఆపారండి అంటే, ఎందుకు నువ్వు నాతో సరిగా ఉండట్లేదు, ఎందుకు నేను అడిగినవన్నీ చేయట్లేదు అని చెప్పేసి కాన్వర్జేషన్ స్టార్ట్ చేశారు. లేదండి నేనైతే ఆ టైప్ కాదు, నేను ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను, నేనైతే ఆ టైప్ కాదు, నేనేంటో నా జాబ్ ఏంటో అన్నట్టు ఉండేదాన్ని అనేసి నేను చెప్పాను. నువ్వు నాకు సెక్షువల్లీ కావాలి అనేసి ఆయన చెప్పండి. కనీసం మాట్లాడివ్వండి నన్ను. ఓకే. సో ఆయన సెక్షువల్ సాటిస్ఫాక్షన్ కావాలి నీతో అనేసి అన్నారనమాట. లేదు సార్ నేను అవన్నీ చెయ్యను అనేసి చెప్పేసరికి ఆయన నా బాడీ పార్ట్స్ టచ్ చేయడానికి ట్రై చేస్తూ నన్ను ఫోర్స్ చేయడానికి ట్రై చేశారు. కార్ డోర్ ఓపెన్ చేసేలాగా నా జుట్టు పట్టుకొని ఇలా లాగారు, ఎడ్జ్ ఆఫ్ మై హెయిర్ పట్టుకొని లాగారు అనమాట. నా ఫ్రంట్ సీట్, నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. రెక్లైనర్గా బెండ్ చేసేసి నా మీదకి వచ్చేసి నేను అరవబోయాను, ప్లస్ చేతులు ఇలా పట్టేసుకున్నారు, 2 చేతులు ఆయన ఒక చేతి ఇలా పట్టుకున్నారు, కొట్టారు ఫోర్స్ఫుల్లీ. నా ప్యాంట్ అది తీసేసి హీ ఫోర్స్ హిమ్సెల్ఫ్ ఆన్ టు మీ ఫర్ ద ఫస్ట్ టైం. అయిపోయిన తర్వాత నేను భయపడిపోయి నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ మధ్యలో నేను వెనక్కి వెళ్ళిపోయాను. ఆ సీట్ ఈ మిడిల్ ఆఫ్ ద సీట్ ఉంటుంది కదా, దాని నుంచి నేను వెనక్కి వెళ్ళిపోయి నేను వెనక్కి కూర్చున్నా. ఆయన డ్రైవ్ చేశారు, మా హోమ్కి డ్రైవ్ చేశారు. నేను దిగిపోతున్నప్పుడు చెప్పారనమాట, చాలా చాలా చేస్తున్నావు, ఇక నుంచి అట్లా చేయొద్దు, నువ్వు నా మాటే వినాలి, నేను చెప్పినట్టే చేయాలి, మీ హస్బెండ్ నిన్ను పట్టించుకోడేమో, నేను 1000 times ఎక్కువ పట్టించుకుంటాను నేను నిన్ను, సో నేను చెప్పినట్టే చెయ్యి, ఇది ఎవరికి లీక్ చేయొద్దు అని చెప్పేసి ఆ టోన్లో నాతో మాట్లాడారు. నేను దిగేశాను. ఫర్ ద ఫస్ట్ టైం ఆన్ జూలై 9th నేను కలవడం జరిగింది. దాని తర్వాత ఒక 2 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ చేశారు, కలుద్దాం, మీట్ అవుదాం అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ మెసేజెస్, వీడియో కాల్స్ ఆయన కంటిన్యూస్లీ వీడియో కాల్స్ నాతో చేసేవాళ్ళు. ఆయన ఏం చేసినా సరే నేను అతనితోనే ఉండాలి అనుకునేవాళ్ళు అనమాట. ఈవెన్ తింటున్నా, వాళ్ళ పీపుల్స్తో మాట్లాడినా, స్నానం చేసినా, రెడీ అవుతున్నా నేను అతనితోనే ఉండాలి అనే ఒక మరి శాడిజమో ఏమంటారో నాకు తెలీదు, తను అలా కోరుకునేవాడు అనమాట. ఏమన్నా అంటే, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు అది గుర్తుపెట్టుకో, నువ్వు అది మర్చిపోతున్నావు, నీకు ఒక బాబు ఉన్నాడు, నువ్వు మాత్రమే ఉన్నావు, అది మాత్రం గుర్తుపెట్టుకో అనేసి అనేవాడు. నిజమే, నాకు పేరెంట్స్ లేరు, నాకు మమ్మీ డాడీ ఇద్దరు లేరు, మా ఫాదర్ జాబ్ వచ్చింది నాకు. నా ఫస్ట్ స్టేషన్ రైల్వే కోడూరులోనే. నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, కానీ దూరంగా చదువుకుంటున్నాడు వాడు. మా హస్బెండ్ వచ్చేసి సాఫ్ట్వేర్, ఆయన దూరంగా ఉంటాడు నాకు. నా బాబు నేను మాత్రమే ఉంటాం. ఆయనకు అది బాగా ఆసరా అయింది. నా గురించి ఫుల్ డీటెయిల్స్ కనుక్కొని ఆయన ప్రొసీడ్ అవ్వడం జరిగింది. చాలా డామినేషన్ చేసేవాళ్ళు, చాలా డామినేటెడ్గా ఉండేవాళ్ళు అనమాట. ప్రతి విషయంలోనూ చిరాకు పడ్డం, ఇలా ఎందుకండి ఈ టైప్ ఆఫ్ రిలేషన్షిప్, ఈ టైప్ ఆఫ్ ఫోర్స్డ్ రిలేషన్షిప్లో నేను ఎందుకు ఉండాలి అని చెప్పేసి నేను అడిగినప్పుడు, నాకు నువ్వు ఇలాగే కావాలి, నాకు నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పేసి బెదిరింపులు, గట్టిగా మాట్లాడాలు, పొగరు చూపించడాలు, ఏమన్నా అంటే ఆఫీస్లో ఒక ఎంక్వైరీ వేస్తాను అనేసి అంటారనమాట. నువ్వేదో తీసుకున్నావు, నువ్వేదో బ్రైబ్ చేసావు అని చెప్పేసి వేస్తాను ఎంక్వైరీస్ అనేసి, నాకు ఆ రకంగాను, ప్లస్ నాకు ఫ్యామిలీ లేదు కాబట్టి ఈ రకంగానూ నన్ను భయపెట్టడం జరిగింది.